ఆర్కే బోర్వెల్స్ గత 12 సంవత్సరములుగా ఎంతో నమ్మకంగా పేరుగాంచిన ఆర్కే బోర్వెల్స్ మన ఒంగోలు ప్రకాశం జిల్లాలో అందరికీ అందుబాటు ధరల్లో వేయబడును. మీ అవసరాలకు అనుగుణంగా 4.5 ఇంచెస్ నుంచి 6.5 ఇంచెస్ వరకు వేయబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి. ఆర్కే బోర్వెల్స్ ప్రొప్రైటర్ రెబ్బవరపు నాగరాజు. ఫోన్ 9667282234 8106000183. పైశాచికంగా ఆనందపడతా వాళ్ళని ఎంకరేజ్ చేసేటువంటి పరిస్థితి లేదు. ఒక పోలీస్ అధికారిగా పనిచేసి ఎంపీగా చేసిన వ్యక్తి కూడా అనుచిత ప్రవర్తన చేయడం కూడా పోలీసుల విధులు నాటకపరచడం. యథా రాజా తదా ప్రజ. మాజీ ముఖ్యమంత్రి పోలీసుల బట్టలు తీస్తారని మాట్లాడుతుంటే పోలీసుల్లో చాలామంది మహిళలు కూడా ఉన్నారు. వారి సైకో ప్రవర్తన పరాకాష్ట ఏ మేరకు ఉందనేది కూడా ఒకసారి తెలియజేస్తూ ఉంది. ఇంకో మాట అన్నారు, వన్ సైడ్ నెట్టేస్తారంటున్నారు. ఆల్రెడీ నెట్టేశారు. దయ్యాలు వేదాలు మరిస్తున్నట్టుగా నీలాగా నీ అంకె 11 అంటే నువ్వు సింగిల్ డిజిట్లోనే ఉన్నావు. నువ్వేదో ఒక ఉన్నత స్థాయిలో ఉన్నావు. అసెంబ్లీకి రాలేకపోతా ఉన్నావు. కనీసం ప్రజా సమస్యలు మాట్లాడలేక నీ శాసనసభ్యులను నేను తిట్టుకుంటున్నారు. కొత్తగా ఈయనకి అసెంబ్లీ ఎలా ఉంటుందో చూడాలనుకుంటున్నారు వాళ్ళు. కానీ వాళ్ళని కూడా రాకుండా చేసిన విధం మాట్లాడుతున్నాం. ఇది 30 ఏళ్ళు అనుకున్న భ్రమలో బతికావు. ఈసారి కంటెస్ట్ చేసే క్యాండిడేట్లు లేరు. వాళ్ళని కాపాడుకోవడం కోసం వాళ్ళ కేసులు ఇరికిస్తున్నావు నువ్వు. ఇది కూడా గుర్తు. వాళ్ళని కాపాడుకోవడం కోసమే వాళ్ళని రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నావు. ప్రజలు బుద్ధి చెప్పినా నీ పరిస్థితి మారట్లేదు. శాశ్వతంగా ఈసారి పోటీ చేసే అభ్యర్థి లేని పరిస్థితుల్లో నైరాశ్యంతో ఉన్న విషయాన్ని కూడా గమనించుకోవాలి మీరు. ఒంగోలు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో కొత్తగా ఒక క్యాత్ ల్యాబ్ని ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా ఒక ఇంటెన్సివ్ కార్డియాక్ కేర్ యూనిట్ని కూడా ప్రారంభించడం జరిగింది. ఇప్పటిదాకా కార్డియాలజీ డిపార్ట్మెంట్ గత 4 నెలల్లో గతంలో ఎప్పుడు యాంజియోలు కూడా చేసిన నేపథ్యం లేదు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కార్డియాలజీ డిపార్ట్మెంట్ ఒక 51 యాంజియోగ్రాములు చేయడం జరిగింది. ఇవాళ దాదాపు 6.5 కోట్లతో ప్రారంభించబడిన క్యాత్ ల్యాబ్ కారణంగా ఈ కరోనరీ ఇప్పటిదాకా చేస్తున్న యాంజియోగ్రాములకి అదనంగా కరోనరీ యాంజియోప్లాస్టీ కానీ లేదా పెరిఫరల్ యాంజియోప్లాస్టీ కానీ లేదా ఏట్రియల్ సెప్టల్ డిఫెక్ట్స్ని సరిచేసే విధానం కానీ అందుబాటులోకి వస్తుంది. తద్వారా పేదలకి 1.5 లక్షల నుంచి అంటే దాదాపు 2 లక్షల విలువ చేసే సర్జరీలు చేయడానికి, యాంజియోప్లాస్టీ చేయడానికి అవకాశం కలిగింది. అయితే ఈ సందర్భంగా నేను ఈ జీజీహెచ్ ప్రిన్సిపాల్ గారికి, అదేవిధంగా సూపరింటెండెంట్, ప్రధానంగా కార్డియాలజీ డిపార్ట్మెంట్ అసోసియేట్ ప్రొఫెసర్ ఎవరైతే ఉన్నారో కె వెంకటేశ్వరరావు గారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నా. ప్రిన్సిపాల్ గారిని వీరందరినీ కూడా అభినందిస్తున్నా. ఎందుకంటే ప్రొఫెసర్ కొరత, అసిస్టెంట్ ప్రొఫెసర్ల కొరత ఉన్నప్పటికీ కూడా కార్డియాలజీ యూనిట్లో 4 ఉండాల్సి ఉంటే కేవలం తనొక్కరే ఉంటూ ఇవాళ ఈ కార్డియాలజీ డిపార్ట్మెంట్ స్ట్రెంథెన్ చేసే దిశగా పనిచేస్తున్నారు. అదేవిధంగా సర్జికల్ ఆంకాలజీ డిపార్ట్మెంట్లో కూడా ఇటీవల మోకాలకు సంబంధించి ట్యూమర్ని తొలగించి ఈ ట్యూమర్ ప్రోస్థెసిస్ చేయడం కానీ లేదా కార్సినోమా థైరాయిడ్ వస్తే వాటిని సరిచేసే ప్రయత్నం కానీ ఇటువంటి అంటే 8 లక్షల నుంచి దాదాపు 12 లక్షలు విలువ చేసే సర్జరీలు ఏవైతే ఉన్నాయో ప్రైవేట్ ఆసుపత్రులు కూడా చేయలేని సర్జరీలని ఇవాళ ఒంగోలు జీజీహెచ్లో చేయడం జరిగింది. ఆ సందర్భంగా నేను ప్రిన్సిపాల్ని, సూపరింటెండెంట్ని, డాక్టర్లను, దీంట్లో పాల్గొన్న డాక్టర్లందరినీ కూడా అభినందిస్తున్నా. సపోర్టింగ్గా ఉంటున్న ఇతర ఆర్థోపెడిక్ కానీ లేదా అనెస్థీషియా డిపార్ట్మెంట్ కానీ లేదా జనరల్ మెడిసిన్ కానీ లేదా రేడియాలజీ డిపార్ట్మెంట్లో ఉంటున్న టీంని కూడా నేను అభినందిస్తున్నా. మిత్రులారా, ఇవాళ జీజీహెచ్లో చాలా అనుభవం కలిగిన డాక్టర్లు ఉన్నారు. చాలా మంచి సర్జరీలు చేయగలిగిన డాక్టర్లు ఉన్నారు. అయితే ఇబ్బంది ఏమిటంటే మంచి బిల్డింగ్ ఉన్నప్పటికీ, భవనం ఉన్నప్పటికీ సిబ్బంది కొరత చాలా తీవ్రంగా ఉంది.
జీరో వేకెన్సీ పాలసీ పేరుతో ఆర్భాట ప్రకటనలు చేసిన గత ప్రభుత్వం దీనికి సమాధానం చెప్పాల్సింది. ఎందుకంటే 15 నెలలుగా మేము సమీక్షలు నిర్వహిస్తుంటే ఎక్కడ చూసినా కొరతలు ఉన్నాయి. ఉదాహరణకి అదే పత్రికల్లో మళ్ళీ రాస్తుంటాను నేనే, రాజకీయాలు కానీ ఉన్న పరిస్థితిని, వాస్తవాల్ని ప్రజల ముందు పెట్టాల్సిన అవసరం ఉంది. అది చేయకుండా ప్రజల్ని మభ్యపెట్టేలాగా అసత్య ప్రచారాలు చేయడం మంచిది కాదు. ఉదాహరణకి ఇక్కడ 31 మంది ప్రొఫెసర్లు ఉండాల్సి వస్తే కేవలం 14 మంది మాత్రమే ఉన్నారు, 17 ఖాళీలు ఉన్నాయి. 46 అసోసియేట్ ప్రొఫెసర్లు అయితే 6 దాకా ఖాళీలు ఉన్నాయి. 128 అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఉండాల్సి వస్తే ఇవాళ అక్కడ 43 ఖాళీలు ఉన్నాయి. 56 ట్యూటర్లు ఉండాల్సి వస్తే 51 ఖాళీలు ఉన్నాయి. అదేవిధంగా 86 సీనియర్ రెసిడెంట్స్ ఉండాల్సి వస్తే అక్కడ 73 ఖాళీలు ఉన్నాయి. అంటే ఇదే విధంగా నర్సింగ్ స్టాఫ్ కానీ ఈ విధంగా, అంటే ఈ ఖాళీలు ఓవర్ నైట్ వచ్చినవి కాదు. గత ప్రభుత్వం ఇది నేను చెప్తున్న సంఖ్య 613 టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్ ఉండాల్సి వస్తే 357 ఖాళీలు ఉన్నాయంటే ఎటువంటి పరిస్థితుల్ని వారసత్వంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కుటుంబ ప్రభుత్వం తీసుకుందనే ప్రయత్నం చేయాలి. అయితే వీటిని సరి చేయకుండా గతంలో జీరో వేకెన్సీ పాలసీ అని మాట్లాడేసి ఇక్కడ చూస్తే 60% ఖాళీలు ఉన్నాయి. ఏ హెల్త్ ఫెసిలిటీకి పోయినా, అది టెర్షరీ హెల్త్ ఫెసిలిటీ అయినా లేదా సెకండరీ అయినా ప్రైమరీ అయినా కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా ఇదే పరిస్థితిలో వేకెన్సీస్ ఉంటున్నాయి. కానీ జీరో వేకెన్సీ పాలసీ అని గతంలో ఆర్భాట ప్రకటనలు చేసుకునేవారు. ఈ రోజు కూడా అదే అసత్య ప్రచారాలు చేస్తున్నారు. సూపర్ స్పెషాలిటీలో 65% దాకా వేకెన్సీస్ ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో వీటిని అన్నీ సరి చేయడం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొరతలను తీర్చడం, అదేవిధంగా ప్రధానంగా హెచ్ఆర్ కొరతలను తీర్చడంతే అద్భుతాలు, ప్రభుత్వ రంగంలో వైద్యులు కూడా అద్భుతాలు సృష్టించగలరనే విషయాన్ని ఇటీవల గుంటూరులో చేస్తున్న ట్రాన్స్ప్లాంటేషన్ 108 ట్రాన్స్ప్లాంటేషన్ ఓపెన్ హార్ట్ సర్జరీలు కానీ 3 హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగారు. ఇటీవల విమ్స్లో లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ కూడా జరిగింది. అంటే ప్రజలకి, ముఖ్యంగా పేదలకి, అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ప్రభుత్వ రంగ వ్యవస్థల పట్ల విశ్వాసం పెంచగలిగిన ఈ సమర్థత కలిగిన డాక్టర్లు కూడా ప్రభుత్వ రంగంలో ఉన్నారు. మరి కాస్త మోటివేషన్ ఉంది. అయితే ఈ ఒత్తిడి కారణంగా దగ్గరగా 60% కొరతలతో ఒకే ప్రొఫెసర్ అన్ని రకాల సర్జరీలు చేయాల్సి ఉంది, ఓపీలు అటెండ్ కావాల్సి ఉంది, అదేవిధంగా విద్యాబోధన కూడా చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో కూడా ఆ ప్రతికూలతల మధ్య కూడా పనిచేస్తున్నందుకు నేను నిజంగా వైద్య సిబ్బందిని అభినందిస్తున్నా. రెండో వైపు ఏ పవిత్ర వృత్తిని మీరు ఎన్నుకున్నారో ఆ పవిత్ర వృత్తికి అంకిత భావంతో పనిచేయాలని, సాయంత్రం పూట ఈ ఓపీ మీ పని వేళలు పూర్తిగా ఉండాలని, ఎమర్జెన్సీ కేసెస్లో అందుబాటులో ఉండాలని కూడా వారికి చెప్పడం జరిగింది. ఈ ఆసుపత్రిలో ఉంటున్న కొరతల్ని గుర్తించడం జరిగింది, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించడం జరిగింది. ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లిన తర్వాత వీటిని సమీక్ష నిర్వహిస్తున్నాం. కాస్త ఫైనాన్షియల్ స్టెబిలిటీ వచ్చిన తర్వాత వీటిని అన్నింటినీ తీర్చేదిద్దగా చేసి ఆరోగ్య వ్యవస్థలు ముందుగా ఉంటున్న టీచింగ్ హాస్పిటల్స్ 17 అయితే ఉన్నాయో వీటిని స్ట్రెంథెన్ చేసే దిశగా ప్రయత్నాలు తీసుకుంటాం. అదేవిధంగా గతంలో అవగాహన రాహిత్యంతో, ఆలోచన లేకుండా మొదలుపెట్టిన కాలేజీల్లో 10 కాలేజీలు ఎందుకంటే టీచింగ్ స్టాఫ్ లేకుండా ఫ్యాకల్టీ డెఫిషియన్సీ ఇవాళ ఎప్పుడో 2011లో మొదలైన ఈ ఆసుపత్రిలోనే డెఫిషియన్సీ మీరు అంత శాతం ఉందంటే, 60% ఉందంటే కొత్తగా కాలేజీలకు ఎక్కడి నుంచి వస్తారు? నాణ్యమైన ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు లేకుండా, ట్యూటర్స్ లేకుండా, సీనియర్ రెసిడెంట్స్ లేకుండా ఎటువంటి విద్యను మనం అందించగలం? ఎటువంటి డాక్టర్లను తయారు చేయగలం? అంతేందుకు గతంలో ప్రభుత్వ ఆర్భాటంగా మొదలుపెట్టిన కళాశాలలో ముఖ్యమంత్రి గారి సొంత నియోజకవర్గమైన పులివెందల్లో షార్టేజ్ డెఫిషియన్సీ వచ్చేసి ట్యూటర్స్ డెఫిషియన్సీ, ఫ్యాకల్టీ డెఫిషియన్సీ 50%గా ఉంది. మార్కాపురంలో అయితే 4 సంవత్సరాల క్రితం మొదలుపెట్టిన కాలేజీ కేవలం 4% మాత్రమే ఆర్థిక పురోగతి ఉంది. 4% దాన్ని వదిలేశారు. ఇవన్నీ ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఎప్పుడు కడుతుందని విమర్శలు చేస్తుంటారు. అందుకనే ఆ 10 కాలేజీని పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో తీసుకెళ్ళి, ఎందుకంటే ఇప్పుడు ప్రధానంగా మనం ఆలోచించాల్సింది ఏంటంటే రోగులకు సంబంధించి వ్యాధి బారిన ఆసుపత్రులకు వచ్చే రోగులకి ఎటువంటి నష్టం లేదు. ఎందుకంటే ఎన్టీఆర్ వైద్య సేవ కింద 25 లక్షల దాకా ఉచితంగా వైద్య సేవ, అది ప్రభుత్వ ఆసుపత్రి అయినా ఉంటుంది, ప్రైవేట్ ఆసుపత్రి అందుతుంది. కాబట్టి రోగగ్రస్తులకి, పేదలకు వచ్చిన ఇబ్బంది లేదు. రెండోది కొత్తగా మొదలైన 7 ప్రభుత్వ కళాశాలల్లో సెల్ఫ్ ఫైనాన్షియల్ స్కీమ్ తీసుకొచ్చి దాని కింద ప్రభుత్వం, ప్రైవేట్ కళాశాలలకి తేడా లేకుండా కన్వీనర్ కోటాలో, మెరిట్ కోటాలో కూడా 4.5 లక్షల దాకా ఫీజు పెట్టారు. మేనేజ్మెంట్ కోటాలో 13 లక్షలు పెట్టారు. అదేవిధంగా ఎన్ఆర్ఐ కోటా అంటే ప్రైవేట్ కళాశాలలో ఏ రకమైన ఫీజు స్ట్రక్చర్ ఉందో దాన్నే ఇప్పుడు ప్రభుత్వం కొత్తగా మొదలుపెట్టిన 7 కళాశాలలు కూడా వచ్చాయి. దానివల్ల స్టూడెంట్లకు కూడా అదనంగా ఒరిగే ఇబ్బంది లేదు. అందుకని ఒక నాణ్యమైన వైద్య విద్యను అందించే దిశగా ప్రభుత్వం ఈ మిగిలిన 10 కాలేజీలని పీపీపీ మోడ్లో పూర్తి చేయాలి. తద్వారా ఒక నాణ్యంగా కలిగిన వైద్యులను తయారు చేయాల్సింది, ఒక ఆరోగ్య సంరక్షణ కాపాడుకోవడానికి ప్రయత్నం చేయాల్సింది. ఆ దిశగా ప్రభుత్వం అనేక ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇవాళ క్రిటికల్ కేర్ బ్లాకులు మంజూరు చేయడం కానీ, లేదా
ఈ ట్రైబల్ ఏరియాస్లో ఉంటున్న మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులను నిర్మించడం కానీ, లేదా గ్రామీణ ప్రాంతాల్లో ఉంటున్న విలేజ్ హెల్త్ క్లినిక్లను కొత్తగా నిర్మించడం కోసం పీఎం అబీమ్ కింద కానీ, లేదా ఫిట్మెంట్ ఫైనాన్స్ కమిషన్ కింద నిధులు తీసుకొచ్చే దిశగా ప్రయత్నం చేస్తున్నాం. అది కాకుండా ప్రైవేటు రంగంలో కూడా అంటే పేదలకు సంబంధించినంత వరకు ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా ఉచితంగా వైద్యం లభిస్తుంది. కాబట్టి ప్రతి నియోజకవర్గంలో కూడా 170 నియోజకవర్గాల్లో 100 బెడెడ్ మల్టీ స్పెషాలిటీ 100 నుంచి 300 మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణం కూడా చేసి ప్రతి నియోజకవర్గానికి నాణ్యమైన వైద్య సేవల్ని అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఆ దిశగా గౌరవ ముఖ్యమంత్రి గారు సమీక్షలు నిర్వహించి ప్రయత్నాలు కూడా చేయడం మొదలుపెట్టాం. దానికి సంబంధించిన ఆర్ఎఫ్పిని ప్రైవేట్ మెడికల్ కాలేజీకి సంబంధించిన కానీ, పీపీపీ మోడ్లో నిర్మించే విషయంలో కానీ, లేదా పీపీపీ మోడ్లో 100 నుంచి 300 పడకల ఆసుపత్రులు నిర్మించే విషయంలో కానీ ఆర్ఎఫ్పి తయారు చేయడం జరిగింది. అది తొందరలోనే వీటికి టెండర్లు పిలవడం, ఆసుపత్రుల నిర్మాణానికి కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈ కొత్తగా విలేజ్ హెల్త్ క్లినిక్ కాకుండా కొత్తగా తీసుకొచ్చారు, నియామకాలు చేపట్టారు. దాంతో వీళ్ళు ఆగిపోయారు. ఈ ఏఎన్ఎంలో మళ్ళీ జేఎన్ఎం ట్రైనింగ్ ఇచ్చారు. వాళ్ళలో చాలామందికి మన 2000 పైగా ప్రమోషన్లు ఇచ్చాం. ఇంకా సెకండ్ జేఎంలో ఉంటున్న వాళ్ళ దీన్ని కూడా పరిశీలిస్తున్నాం. ఒక్కొక్కటి చేసుకుంటున్నాం. 43,000 మంది ఆశా వర్కర్లకి గతంలో వాళ్ళకి గ్రాట్యుటీ లేదు, వన్ టైం గ్రాట్యుటీ ఇస్తున్నాం. రిటైర్మెంట్ ఏజ్ చాలా కాలంగా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఈ ప్రభుత్వం వస్తూనే గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఆ రిటైర్మెంట్ ఏజ్ని 60 నుంచి 62 చేశాం. అదేవిధంగా గతంలో వాళ్ళకి మెటర్నిటీ లీవ్లు కూడా ఉండేవి కాదు. గర్భం దాలిస్తే మెటర్నిటీ లీవ్ ఉండే పరిస్థితి ఉండింది. దానికి 2 మెటర్నిటీ లీవ్లు కూడా ఇచ్చే ప్రయత్నం చేశాం. అదేవిధంగా ఏఎన్ఎం దగ్గర నుంచి, నర్సింగ్ స్టాఫ్ దగ్గర నుంచి ఉంటున్న ఇబ్బందుల్ని, వారి సమస్యల్ని, అనేక రకాల సమస్యలు ఉన్నాయి, వాటిని అన్ని తీర్చే దిశగా ప్రయత్నం చేసి ఆయుష్ కూడా స్ట్రెంథన్ చేస్తున్నాం. అదేవిధంగా డ్రగ్ డిపార్ట్మెంట్ని కానీ, డ్రగ్ అథారిటీ, కంట్రోల్ అథారిటీని కానీ, పర్టికులర్గా ప్రివెంటివ్ మెడిసిన్ మీద కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఆ స్ట్రెంథన్ చేసి నివారణ చర్యలు చేపట్టే దిశగా, అంటే ప్రజలు ఎక్కువ ఆ రోగాలు బారిన పడకముందే వారిని గుర్తించి వారికి తగిన మొదటి స్థాయిలో దీంట్లో ఉంటే, స్టేజెస్లో ఉంటే వాటిని గుర్తించి చికిత్స అందించే దిశగా కూడా ప్రయత్నాలు మొదలుపెట్టాం. దాంట్లో భాగంగానే NCD 3.0లో హైపర్ టెన్షన్ ఎంతమందికి, డయాబెటీస్కి ఎంతమందికి ఉంది, అదేవిధంగా క్యాన్సర్ కూడా 4,10,00,000 మందికి ఉచితంగా క్యాన్సర్ పరీక్షలు నిర్వహిస్తున్నాం. ఇప్పటిదాకా 2,20,00,000 మందికి నిర్వహించడం జరిగింది. దాంట్లో ఎవరైతే అనుమానిత కేసులు ఉన్నాయో, అనుమానిత కేసుల్ని ఈ ఒంగోలు లాంటి టెర్షరీ సెంటర్స్లో ప్రివెంటివ్ ఆంకాలజీ యూనిట్లని మొదలుపెట్టి ఆ అనుమానిత కేసులు అక్కడ పెడితే పాజిటివ్ కేసెస్ దాంట్లో కూడా 10 దాకా వస్తున్నాయి. క్యాన్సర్ అనేది ఒక మహమ్మారి పెరుగుతూ ఉంది. 22 సంవత్సరంలో 75,000 మంది, 73,000 మంది క్యాన్సర్ బారిన పడితే 41,000 మంది చనిపోయారు. ప్రపంచవ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉంది. 17% క్యాన్సర్ బారిన పడుతున్నారని లెక్కలు చెప్తున్నాయి. ఈ రాష్ట్రంలో వీటిని ముందుగా గుర్తించి నివారణ తీసుకోవడం, లేదా ప్రాథమిక దశలను గుర్తించి వాటికి సరైన చికిత్స అందించి ప్రాణాలను కాపాడి ఆ కుటుంబం ఆర్థికంగా చితికిపోకుండా కాపాడే ప్రయత్నం కూటమి నాయకత్వం చేస్తూ ఉంది. దాంట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పదే సమీక్షలు నిర్వహించి ఆ దిశగా మమ్మల్ని నడిపించే ప్రయత్నం చేస్తున్నారు.